సత్తెనపల్లిలో రెంటపాలలో వైఎస్ జగన్ పర్యటన గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సత్తెనపల్లికి చేరుకుంది. ఏదైతే సరిగ్గా 11 గంటలకి రెంటపల్లి గ్రామానికి రానున్నటువంటి నేపథ్యంలో అడుగడుగున కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పడుతూ ఉంది. క్యాన్వాయ్కి ఎక్కడికక్కడ కూడా కార్యకర్తలు అడ్డు తొలగుతున్నారు. ఏదైతే మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చినటువంటి సమయంలో ఎక్కడికక్కడ బార్కెట్స్ ఏర్పాటు చేశారు. పోలీసుల మధ్య మాజీ మంత్రి అంబటి రాంబాబు మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఏదైతే బార్గెట్స్ ఏర్పాటు చేసినటువంటి పోలీసుల మధ్య కూడా డిఎస్పీ నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు మధ్య, అదేవిధంగా అంబటి మధ్య కూడా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. ఆయనే స్వయంగా బార్గెట్స్ నెట్టివేస్తూ కూడా పోలీసుల పైన దౌర్జన్యానికి దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అదే సమయంలో ఆగ్రహం వ్యక్తం అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్నటి నుంచి చూస్తున్నాం జగన్ పర్యటన ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. సరిగ్గా 11 గంటలకి రావాల్సినటువంటి నేపథ్యంలో మరి చాలా సమయం పట్టినటువంటి పరిస్థితి. గుంటూరు చుట్టుకుంట దగ్గర నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున కార్యకర్తలు అడుగడుగున స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున పల్నాడు జిల్లా నుంచి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా రెంటపాలెం గ్రామానికి చేరుకుంటారు. ఏదైతే మరి నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ప్రారంభించిన తర్వాత కూడా టీడీపీ కూటమి చేస్తున్నటువంటి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాల పైన, అదేవిధంగా అతను చనిపోయినటువంటి పోలీసుల వేధింపులకి చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన జగన్ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అదైతే కాన్వాయ్ సత్తెనపల్లికి టౌన్ కి చేరుకుంది. మరి కాసేపట్లో కూడా రెంటపాలెం గ్రామానికి చేరుకున్న తర్వాత కూడా మరి ప్రజల్ని అదేవిధంగా రాష్ట్రపతి నుంచి ఉద్దేశించి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అదేవిధంగా ఆ కాన్వాయ్ లో కూడా ఒక కార్యకర్త కారు కాలు పైన వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఆయన కూడా కొంత ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఎందుకంటే ఆ పెద్ద ఎత్తున అభిమానం ఎక్కువ మంది వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అటు ఒక ర్యాలీగా బయలుదేరినటువంటి నేపథ్యంలో సత్తెనపల్లి ఇన్ఛార్జి గజ్జల సుదీప్ బాగోరెడ్డి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. కాన్వాయ్ కూడా ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యకర్తలు వాలంటరీగా ఏర్పాటు చేసుకొని కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసుల మధ్య అటు అంబటి రాంబాబు మధ్య ముందుగా వాగ్వాదం జరగడానికి, ఎందుకంటే ఈ రోజు జగన్ వస్తున్నటువంటి సమయంలో విపక్ష నేత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ప్రజాదరణ కలిగినటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముందుగానే పోలీసులు అంచనా వేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా రోడ్ మ్యాప్ సరైన మార్గాలు అయితే చూపించలేదు. ఏదైతే జగన్ వస్తున్నటువంటి సమయంలో కూడా సాధారణ టాపిక్ కూడా వాహనాలు కూడా అదే రూట్ లో రావడం వలన కూడా కొంత గందరగోళంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు పక్క కార్యకర్తలు అదేవిధంగా పెద్ద ఎత్తున టాపిక్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో హైవే ప్రాంతం కావడంతో కూడా మరి కాస్త చాలా అంటే సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు కూడా అటే వైపు వెళ్తున్నాయి. అటు నుంచి వస్తున్న లారీలు కానీ బస్సులు కానీ కార్లు కానీ అట్నుండే వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు ముందస్తుగా కూడా, ఎందుకంటే సామాన్య ప్రజలు అటు కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన ముందస్తు ఏర్పాట్లకి సంబంధించి కూడా ఇప్పటికే అనుమతులు కోరినటువంటి నేపథ్యంలో కేవలం 3 కార్లే అనుమతిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వీటన్నిటి వలన కూడా కొంత సామాన్య స్థానిక ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరోపక్క ఇవాళ స్కూల్స్ కాలేజీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా వాహనాలు రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎక్కడికక్కడ కూడా టాపిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎట్టకేలకు కూడా జగన్మోహన్ రెడ్డి 11 గంటలకు రావాల్సినటువంటి నేపథ్యంలో సమయం 3 గంటలు అవుతున్నా గానీ ఇప్పటికీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు అటు కాసు మహేష్ రెడ్డి గాని, ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సుధీర్ భార్గవ్ రెడ్డి గాని, అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున కూడా అన్ని ప్రాంతాల నుంచి 7 నియోజకవర్గాలకు సంబంధించి మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ కూడా మొదటి నుంచి ఏర్పాట్లు గమనిస్తుంది. అయితే రెంటపాలకు సంబంధించినటువంటి కుటుంబాన్ని పరామర్శించారు. రూట్ మ్యాప్ వ్యవహారం కానీ జగన్ వస్తున్నటువంటి సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, కార్యకర్తలు ఏ విధంగా సమీకరణ చేయాలి, వీటన్నిటిపైన కూడా జిల్లా యంత్రాంగం కూడా
చాలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అటు మాచర్ల ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి నుంచి అటు నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వచ్చేట సమయంలో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నప్పటికీ కూడా ఎక్కడికక్కడ కూడా చాలల్లో నుంచి నేరుగా మరి వాహనాలు ఎక్కడికక్కడ కూడా నిలిచివేసి కూడా నడుచుకుంటూ కూడా మరి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు, అదేవిధంగా ఆ సభకి వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే వీటన్నిటి ముందస్తుగానే మాజీ ఎమ్మెల్యేలు అటు వైసీపీ నేతలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించినా, కూటమి ప్రభుత్వం ఎంత కక్ష సాధింపులు చేసినప్పటికీ కూడా ఏ కార్యకర్త కూడా ఆగే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ కి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి, విగ్రహ ఆవిష్కరణకి వచ్చి తీరుతారు. పెద్ద ఎత్తున లక్షలాది మంది ప్రజలు వస్తారు అనే ఒక ముందస్తుగా కూడా అటు వైసీపీ నేతలు చెప్పినటువంటి నేపథ్యంలో కూడా అదే సమయంలో అదే రీతిగా అదే పందాలు కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం గుంటూరు మొదలైన దగ్గర నుంచి, చుట్టుకుంట ప్రాంతం నుంచి మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా కార్యకర్తలు రోడ్డు మార్గంలో ఎక్కడా కూడా తగ్గనటువంటి పరిస్థితి. అడుగడుగునా కూడా పూర్తి స్థాయిలో కాన్వాయ్ ముందు గాని కాన్వాయ్ వెనక్కి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి అటు స్వాగతం పలికేందుకు కూడా వైఎస్ జగన్ కి కూడా స్వాగతం పలికేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగా కూడా ఎండలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు కార్యకర్తలకి జిల్లా యంత్రాంగం అంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మంచినీటి సౌకర్యం గానీ, మజ్జిగ ప్యాకెట్లు గానీ, అటు ఒక్కొక్కరికి భోజన సదుపాయం, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ పులిహోర ప్యాకెట్స్ కూడా మరి కార్యకర్తలకి అందజేశారు. ఏదైతే మరి జగన్ నిన్నటి నుంచి ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో కొంత టెన్షన్ విడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్ వచ్చి తీరుతానని చెప్పినప్పటికీ పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా వారిపైన కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే మరి ఒక స్పష్టమైన ఆదేశాలు పోలీసులు అందించినటువంటి నేపథ్యంలో అదే దశగా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమ్మటి మురళి గాని, అమ్మటి రాంబాబు కూడా పోలీసుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. పోలీసుల్ని అడ్డుకున్నటువంటి ప్రయత్నంలో కూడా వారిపైన మరి చేసుకునేంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వారి బార్గెట్స్ ను కూడా నెట్టివేసినటువంటి సమయంలో అన్నిటిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ముందస్తుగానే హెచ్చరికలు ఇచ్చారు. సుధీర్ భార్గవ్ రెడ్డి ఏదైతే ఆయన పెట్టుకున్నటువంటి అనుమతికి సంబంధించినటువంటి ఆ పత్రాలకు సంబంధించి వారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ కానీ, వారు చెప్పినటువంటి వ్యవహారాలు కూడా పూర్తిగా కూడా దానికి అనుకూలంగా వెళ్ళాలి. కానీ వ్యతిరేకిస్తే మాత్రం ఖచ్చితంగా ముందస్తుగా కూడా జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు కేసులు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ ఖచ్చితంగా వీటిపైన జిల్లా నేతల పైన కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ఈ రోజు రద్దీగా ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఇబ్బందులు గురైనటువంటి నేపథ్యంలో అదే ప్రాంతంలో స్కూల్స్, కాలేజీలు, పిల్లలు కూడా ఉదయం నుంచి కూడా అన్ని ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వీటన్నిటి కూడా టాపిక్ విఘాతం కలిగించినటువంటి నేతల పైన కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో కూడా వెంటపల్ల విగ్రహాన్ని దగ్గరికి చేరుకున్న తర్వాత మరి ఆ ప్రభుత్వం పైన, పోలీసుల తీరు పైన మరి ఎలాంటి మాటలు మాట్లాడతారు, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ప్రభుత్వం పైన సంవత్సర కాల పాలన మీద అటు కూటమి ప్రభుత్వం స్పష్టంగా సుపరిపాలన అందిస్తున్నాము, సూపర్ 6 పథకాలు, అదేవిధంగా ఎవరైతే నాగమల్లీశ్వరరావు చనిపోయారో వారికి సంబంధించినటువంటి ఏదైతే మరి కేవలం బెట్టింగ్ల వ్యవహారంలో అప్పుల పాలై ఈ విధంగా ఆయన చేసుకున్నాడు, కేవలం కూటమి ప్రభుత్వం పైన బురద చల్లటానికి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం, ఈ విధమైన ఓదార్పు యాత్రలు చేస్తున్నారు అంటూ కూడా మరి మండిపడుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటినీ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తిప్పికొడతాడు, అదేవిధంగా మరి ఈ రోజు జరుగుతున్నటువంటి మరి పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కాసేపట్లో కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం, ఈ పర్యటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు రీనా. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.